శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి ఎంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ నుంచి మనం శివపురాణాన్ని భాగాలుగా చేసుకుంటూ స్మరణం చేసుకుందాం. ముందుగా హర 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 మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇక్కడ భక్తి భక్త రెండు వస్తాయి. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సంస్కృత వాంగ్మయంలో పురాణాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. వీటిలో వేదార్థాన్ని గురించి చక్కగా సుబోధకంగా చెప్పబడింది. కాండత్రయము అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండలు కథాకథనం ద్వారా సరళంగా విస్తారంగా వివరించబడ్డాయి. దీని ద్వారా సాధారణ ప్రజలకి సైతం గూఢాతిగూఢమైనటువంటి తత్వం ఎంతో సులభంగా హృదయానికి హత్తుకునేటట్టు అపూర్వమైనటువంటి విశేష కృషి పురాణాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వర్తమాన యుగంలో ఎంతో కొంత ధర్మరక్షణ, భక్తి వికాసం జరుగుతున్నది అంటే ఇది కేవలం పురాణ సాహిత్యం తాలూకు గొప్పతనం వల్లనే అని చెప్పక తప్పదు. కృష్ణద్వైపాయనుడు అనే వేదవ్యాస భగవానుడు అమితమైనటువంటి కృపతో వేదాలని శాఖోపశాఖలు అంటే శాఖ ప్రశాఖలుగా బ్రాహ్మణములు, కల్పసూత్రము, నిరుక్తము మొదలైనటువంటి ప్రక్రియల రూపంతో విభజించి లోకానికి అందించాడు. అయినప్పటికీ లోకోపకారానికి తగినంత సాఫల్యత లభించలేదని అతను తలిచి భావించి వెంటనే వేదవ్యాస మునీంద్రుడు విశేషమైనటువంటి ధ్యానంలో నిమగ్నుడై భాగవతాది పురాణాలని, మహాభారతాది ఇతిహాసాలు రచించి వేదరాశిలో గూఢంగా నిక్షిప్తమై ఉన్నటువంటి సందేశాన్ని సకల మానవాళికి ఎంతో సులభంగా అందించడానికి సంకల్పించుకుని దాని ఫలితంగా సమద్భుతమైనటువంటి సమగ్రమైనటువంటి పురాణ రాశి విశ్వకళ్యాణానికి పట్టుకొమ్మగా నిలిచింది. అందుకే ఇతిహాస పురాణాభ్యాం వేదం అంటే ఇతిహాస పురాణాల సహాయంతోనే వేదాల అర్థాన్ని విస్తారంగా సమర్థించి చెప్పవచ్చు. మహాభారతంలో కూడా నొక్కి వక్కాణించింది. అందువలనే పురాణం సర్వశాస్త్రానం ప్రథమం బ్రాహ్మణ స్మృతం. సకల శాస్త్రాల్లోకెల్లా పురాణాలకి ప్రథమ స్థానం ఇవ్వబడిందని మత్స్య పురాణం వివరించింది. పురా ఆపి నవం పురాణం, పురాతనమైనప్పటికీ నిత్యనూతనమైనది పురాణం అని చెప్పబడింది. పురాణమాఖ్యానం పురాణం అంటే ప్రాచీనమైనటువంటి కథలను కలిగినది పురాణమని నిరుక్తకారుని వ్యాఖ్యానం. వాయుపురాణాలను అనుసరించి యస్మాత్ పురాహ్యానతీదం పురాణం తేన తస్మృతం. పూర్వంలో ఏది సజీవంగా ఉందో అదే పురాణం అని చెప్పబడింది. వేదా ప్రతిష్ఠితా సర్వే పురాణేశ్వర సర్వదా అంటే వేదాలు పురాణాల్లోనే ప్రతిష్ఠించబడి ఉన్నాయన్నట్లో సందేహానికి తావులేదని నారద పురాణ వచనం చెప్పింది. ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే. ఇతిహాస పురాణంచ పంచమం వేదానాం వేదం. ఇతిహాస పురాణాలు పంచమ వేదాలు భాగవతంలోని చాందోగ్య ఉపనిషత్తుల్లో స్పష్టంగా వర్ణించాయి. అష్టాదశ పురాణాల గురించి మనం చెప్పుకున్నాం. అష్టాదశ పురాణాల గురించి చెప్పుకున్న తర్వాత మనకి సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం శైవం పురాణంచ పంచలక్షణం అని పురాణాల్లో 5 లక్షణాలు నిరూపించడం ప్రధానమని చెప్పబడింది. అయితే ఇందులో సృష్టి విద్యా విషయమే పురాణాల తాలూకు ముఖ్య విషయం. మిగిలిన 4 అంశాలు దాని తాలూకు ఉపోద్ఘాతాలే అని వివేచనాత్మకంగా విద్వాంసులు రూఢి చేశారు. ఇటువంటి శివమహాపురాణాన్ని పూర్వం 1,00,000 శ్లోకాలతో 12 సంహితలుగా విభజించి సాక్షాత్తు శివుడే నిర్మించాడని వాయవీయ సంహితలో మొదటి అధ్యాయంలో వివరించబడింది. మళ్ళీ అందులోనే వ్యాసుడు దీన్ని 24,000 శ్లోకాలకి కుదించి 7 సంహితలుగా విభజించాలని కూడా ఇందులో చెప్పబడింది. ఇది వేదతుల్యమైనది, సర్వశ్రేష్టమైనటువంటి మోక్ష సద్గతిని ప్రసాదిస్తుంది. ఇందులో ప్రధానంగా లయకర్త అయినటువంటి ఈశ్వరుడు గురించి బోధించి సకల ప్రయోజనాలను చేసినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఇందులో మిళితం చేసినటువంటి మహత్ గ్రంథం ఇది. ఇటువంటి శివపురాణంలో 7 సంహితలతో అంటే వివిధ సంహితలతో వివిధ ఖండాలుగా విభజించబడింది. మొత్తం 457 అధ్యాయాలతో 24,000 శ్లోకాలతో ఇది విరాజిల్లుతున్నది.
ఒకటి విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలో ఒకటి స్పృష్టిఖండము, సతీఖండము, పార్వతీఖండము, కుమారఖండము, యుద్ధఖండం. 3వది శతరుద్ర సంహిత, 4వది కోటి రుద్ర సంహిత, 5వది ఉమా సంహిత, 6వది కైలాస సంహిత, 7వది వాయవీయ సంహిత. ఈ వాయవీయ సంహితలో పూర్వఖండం, ఉత్తరఖండం 2 భాగాలు ఉంటాయి. అయితే ఇంతకీ శివస్వరూపం అంటే ఏమిటి? అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. సచ్చిదానంద గణస్వరూపము, పరతమము, పరాత్పర బ్రహ్మము ఉన్నది ఒక్కడే. ఆది సర్వదా పూర్ణము, సర్వగతము, అనంతము, సర్వాతీతము, సర్వరూపము, సంపూర్ణ దేశకాలాలకు అతీతము. దేశకాలమయం కూడా అదే. నిత్య నిరాకారము నిర్గుణం, అట్లే నిత్య సాకారము సగుణం కూడా అదే. నిజానికి దాని ఆకృతి పాంచభౌతికమైనది కూడా కాదు. గుణాలు త్రిగుణజనితాలు కానే కావు. ఇటువంటి బ్రహ్మము స్వరూపత కేవలం ఏకమాత్రం అగుతూ కూడా అనాది కాలం నుంచి వివిధ స్వరూప శోభితం, విభిన్న శక్తి సంపన్నం, అంతేకాకుండా వేరువేరు శక్తి విలసనములతో కూడిన ఎన్నో రకాల ప్రక్రియలతో అలరారుతున్నది. నిత్యం ఒక్కటిగానే ఉంటూ వేరువేరు రూపాల్లో విరాజిల్లుతున్నది. అటువంటి రూపాలకే శివుడు, విష్ణువు, శక్తి, రాముడు, కృష్ణుడు, గణేశుడు మొదలైనటువంటి నామరూపాలు ఉన్నాయి. ఈ ఒకటి అనాది కాలం నుంచి ఎన్నో రూపాలతో అభివ్యక్తమవుతున్నది. ఇటువంటి స్వరూపాలన్నీ శాశ్వతమైనటువంటి అఖండ ఆనందాన్ని బ్రహ్మరూపాలే కానీ వేరు కావు. సర్వే నిత్యా శాశ్వతాత్య దేహస్థస్య పరాత్మనః హనోపాదాన రహిత నైవ ప్రకృతియా క్వచిత్ పరమానంద సందో అజ్ఞాన మాత్రా చ సర్వతః సర్వే సర్వగుణై పూర్ణా సర్వదోష వివర్జితా. ఇటువంటి పూర్ణ పరాత్పర బ్రహ్మే శివనామాలతో శివపురాణంలో వ్యాఖ్యానించబడింది. వేదాలయందు ఉపనిషత్తుల్లో పూర్ణ పరాత్పర బ్రహ్మ గురించి చెప్పబడినట్లుగానే శివపురాణంలో ఆది నుండి అంతం వరకు శివ భగవానుడు గురించి అలాగే వివరించబడింది. ఇందులో ఒక్కొక్క అక్షరం ఔపనిషత్ బ్రహ్మ యొక్క వాచకంగా ద్యోతకమవుతున్నది. శివ భగవానుడు, అతని నామాలన్నీ కూడా సమస్త లోక కళ్యాణానికి మూలకందాలు. శివుడు, శంభుడు, శంకరుడు అనే 3 ఆయన తాలూకా ముఖ్య నామాలు. కళ్యాణానికి, శుభాలకి మాతృక సుఖస్వరూపుడు, కళ్యాణమయుడు, మంగళప్రదుడు, పరమశాంత స్వరూపుడు అని 3 నామాల అర్థాలు. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని ఆర్యోక్తి. శివ భవ అని సభక్తికంగా ఈశ్వరుణ్ణి భజిస్తే, స్మరిస్తే చిత్తము చిత్తైపోయే సత్తే మిగులుతుంది. మహాత్ముల ప్రబోధం అంతేకాదు, ఈ జగమంతా శివమయమే, శివం లేకుండే అంతా శివమే. కాబట్టి ఇటువంటి శివస్వరూపాన్ని గురించి వాయవీయ సంహితలో పూర్వభాగంలో వాయుదేవుడు బ్రహ్మాండంగా వర్ణించాడు. ఏమిటని వర్ణించాడు? ఏకయేవ సదారుద్రో నా ద్వితీయోక్తి కచ్చవ సంసృజ్య విశ్వభువనం గోప్తాంతే సుంచుకోచయా విశ్వతక్షక్షు దేవాయ ముతాయం విశ్వతో ముఖ తదైవ విశ్వతో బాహుర్విశ్వత పాద సంయుత. సర్వకాలాల్లోనే ఒకటే రుద్రుడు ఉన్నాడు, రెండవ వాడు ఎక్కడా లేనే లేడు. అతనే సకల లోకాలని సృష్టించి రక్షించి ప్రళయకాలంలో సంహరిస్తున్నాడు. ఈ జగత్తులో కళ్ళు, ముఖాలు, చేతులు, కాళ్ళు సర్వము ఆయనకు సంబంధించినవి. అద్వితీయుడైనటువంటి మహేశ్వరుడు భూలోక స్వర్గలోకాలను సృష్టించి సకల దేవతలు ఆయన నుంచి పుట్టి ఆయనలో లీనమవుతాయి. దేవతల్లో మొదటివాడైనటువంటి హిరణ్యగర్భుని ఆయనే సృష్టించాడు. సర్వజ్ఞుడైనటువంటి రుద్రుడు సర్వుల కంటే అధికుడని వేదం వర్ణిస్తున్నది. చేతన స్వరూపుడు సర్వము కంటే పెద్దవాడు, అవినాశి, అవికారి, ఆదిత్యునిలాగా ప్రకాశిస్తుంటాడు. అజ్ఞానాన్ని ప్రకాశింపచేస్తూ దానికి అతీతుడై ఉండువాడు. అంటే అజ్ఞానం, ఇక్కడ అజ్ఞానం అంటే అహంకారం అనే అజ్ఞానాన్ని తుదముట్టిస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఈ శివప్రభుని నేను తెలుసుకున్నాను, ఈ పరమాత్మ కంటే గొప్పది కానీ తక్కువ కానీ మరొకటి లేదు. ఈయన కంటే చిన్నది కానీ పెద్దది కానీ వేరొకటి లేదు. ఈ జగత్తు ఆయనపై వ్యాప్తమై ఉంది. ముఖాలు, తలలు, కంఠాలు అన్నీ అతనివే. సర్వ ప్రాణులు బుద్ధి అనే గుహలో అతనే నివసిస్తున్నాడు. ఈ శివుడు సర్వమునందు కారణరూపంగా అనువృత్తుడై సర్వాన్ని వ్యాపించి ఉన్నాడు. ఇంద్రియ వ్యాపారాలన్నింటి అన్నిటిలోని పరమేశ్వరుడై చైతన్య స్వరూపుడే ఉన్నాడు. కానీ ఆయనకి ఇంద్రియ వ్యాపారాలతో సంపర్కం లేదు. సకల జగత్తుకి సకల ప్రభు అయినటువంటి ఈశ్వరుడు సుహృదుడు, సర్వులకి శరణాన్నిచ్చే చక్కని హృదయం గల మిత్రుడు. ఆయన కళ్ళు లేకుండానే చూస్తాడు, చెవులు లేకుండానే వింటాడు, ఆయన సర్వం తెలుసుకుంటాడు. కానీ ఆయన్ని తెలుసుకున్నవాడు ఎవడు లేడు. ఆయన పరమపురుషుడని మహర్షులు వర్ణిస్తారు. అవినాశియగు ఈ పరమాత్మ అణువు కంటే చిన్నవాడు, కానీ ఎంతో అందరికన్నా పెద్దవాడు. అటువంటి మహేశ్వరుడు ఈ ప్రాణుల తాలూకా బుద్ధి అనే గుహలో దాక్కున్నాడు.
సంకల్పం లేనివాడు కానీ సంకల్ప రూపంలో ప్రకటనమవుతాడు. అతిశయించిన మహిమ కలివాడు కాబట్టి ఆ ఈశ్వరుని శరీరంలో ఇంద్రియాలు పాఠవమనే అనుగ్రహం తెలుసుకుని మానవుడు శోకం నుంచి విముక్తిని పొందుతాడు. ఏ పరమేశ్వరుడు జన్మలేదని బ్రహ్మవేత్తలు చెబుతున్నారో అటువంటి ముసలితనము లేనటువంటి సనాతనుడు సర్వమునందు కారణరూపంగా అన్వయించువాడు మరియు సర్వవ్యాపకుడు పురాణ పురుషుడైనటువంటి పరమేశ్వరుని గురించి నేను తెలుసుకున్నాను అని వివరించినటువంటి వాయుదేవుడు ఆ తర్వాత శివస్వరూపం గురించి మళ్ళీ ఇలా చెప్పాడు. ద్వౌ సుపర్ణౌ సయుజౌ సమానం వృక్షమాస్థిత అంటే జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఒకే సంసారం అందు చెట్టును ఆశ్రయించుకుని కలిసిమెలిసి జీవిస్తున్నాయి. వాటిలో ఒకటి జీవుడు కర్మఫలం అనే పండుని భక్షిస్తూ ఉంటే రెండవ పక్షి ఈశ్వరుడు దేనిని తినకుండా సాక్షి చూస్తూ ఉంటాడు. దేనిని తినకుండా సాక్షిగా చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే అన్నీ తెలిసినవాడు ఎక్కడ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడు, అంశములు లేనివాడు, సర్వము తెలిసినవాడు, త్రిగుణాత్మక ఒక ప్రకృతి తన వశంలో ఉన్నవాడు, సర్వ జగత్కారణముకు ప్రకృతికి అతీతుడు, సాక్షాత్తుగా పరాత్పర బ్రహ్మ పరమేశ్వరుడే జగద్రూపముగా ఉన్నవాడు, పుట్టుక లేనివాడు, ధ్యానించ తగినవాడు, ప్రాణికోటికి తండ్రి, జగత్పూజుడు, మనందరికీ మనస్సులో లయమై ఉన్నటువంటి వాడు, స్థిరంగా ఉన్నవాడు, ధర్మానికి నిధానము, పాపాలను పోగొట్టువాడు, భోగాలకి ప్రభువు, జగత్తునికి ఆశ్రయం అయినటువంటి ఆ దేవదేవుని నేను ఉపాసిస్తున్నాను. కాలము మొదలైన వాటికి అతీతుడుగా పరమేశ్వరుని వల్ల మాత్రమే ఈ జగచ్చక్రం తిరుగుతున్నది. లోకపాలాది ప్రభువులకు కూడా ప్రభు, దేవతలకు కూడా పరమదైవము, తండ్రులకు తండ్రి, జగత్కారణముకు ప్రకృతికి అతీతుడు, ప్రకాశక స్వరూపుడు, ముల్లోకాల్లోని ప్రభువులకు కూడా ప్రభు అయినటువంటి మహేశ్వరుణ్ణి తెలుసుకున్నాను అని ఇక్కడ రాశాడు, చెప్పుకున్నాడనమాట. అయితే పరమేశ్వరుని ప్రవాహ రూపంగా నిత్యముగు వాటిలో కూటస్థ నిత్యుడు, అవి అనేకముల చేతనాలతో అద్వితీయ చేతనుడు, కోరికలు లేని ఈశ్వరుడు సమస్త కోరికలు ఇస్తూ జ్ఞానయోగంతో పొందదగినడు వాడు జగత్కారణుడు, జగన్నాథుడు అయినటువంటి ఈశ్వరుని గురించి తెలుసుకున్న జీవుడు సంసార బంధాలన్నింటినీ నిశ్చితంగా విముక్తుడైపోతాడు, బయటకు వస్తాడు. కాబట్టి సంసార బంధాలని విడిచిపెట్టడానికి మోక్షం కోరే నేను ప్రసన్నమైనటువంటి నా బుద్ధి తాలూక ప్రభావం చేత దేవదేవుడు శివుడిని తెలుసుకుని ఆయన్ని శరణు వేడుతున్నాను. యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా వసాహస ఆనందం యస్య వై విద్వాన్న బిభేతి కుతచ్చన యస్మిన్న భాసతే విద్యుత్ నా సూర్యో నా చంద్రమో యభాస విభాతీతమిత్యేషా శాశ్వతీ శృతి. ఏ పరమేశ్వరుని చేరుకోలేక వర్ణించలేక వాక్కులు మనసుతో సహా వెనతిరుగుతున్నాయో ఆనంద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని తెలుసుకున్న జ్ఞాని దేనివలన దేనికి భయపడ్డు. మెరుపు, సూర్యుడు, చంద్రుడు అనే జ్యోతిష్యులు ఈశ్వరుని ప్రకాశింపచేయలేవు. ఈ సర్వము ఈశ్వరుని ప్రకాశాన్ని అనుసరించి ప్రకాశిస్తున్నాయని సనాతనమైనటువంటి వేద ప్రవచనాలు చెబుతున్నాయి. ఈ విధమైనటువంటి శివస్వరూప వ్యాఖ్యానంలో శివపురాణం ఆద్యంతంగా నిండి ఉంది. కాబట్టి ఇందులో శివుడే పరాత్పర బ్రహ్మమని స్పష్టమవుతున్నది. అయితే శంకరుని వామాంకం పర్వతరాజపుత్రికి పార్వతీదేవి పొంకముగా కూర్చుని ఉన్నది. జటాజుటమునందు చల్లని గంగాదేవి వెలసిల్లుతూ ఉంటే విశాలమైనటువంటి పాలభాగమునందు నెలవంక నిలిస్తే గళమునందు గరళము మెడలో నాగరాజు శోభిల లొకిస్తూ ఉంటున్నాడు. అతడు భస్మ విభూషితుడు, దేవతల్లోకెల్లా శ్రేష్ఠుడు, లయకారకుడు, భక్తుల పాపాలను రూపుమాపినవాడు, సర్వవ్యాపకుడు, కళ్యాణప్రదుడు, మంగళకరుడు, చంద్రునిలాగా చల్లనైన తెల్లనైన కాంతులతో విరాజిల్లుచున్నవాడు అటువంటి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ నన్ను రక్షించుచుండుగాక. గోస్వామి తులసీదాసు గారు రామచరితమానసంలో ఈశ్వరుణ్ణి స్తుతించి దర్శించి ప్రార్థించాడు. శంకరుడు, భక్తవశంకరుడు, సాంబ సదాశివుడు, నిరాడంబరుడు, దయాసాగరుడు, సర్వమంగళాప్రియుడు, నిఖిల జగన్మంగళాకారుడు, చారుడన్ని నీళ్లు పోసి చిరికడంత బూడిద పోసి పిడికడన్ని మారడాకులు పెట్టి పూజించి ఒక్కసారి మనసు విప్పి ఓ పరమాత్మ శంకర చంద్రశేఖర శరణాగతార్తిహరణ నిరంతరము నీవే మాకు దిక్కు నీలకందరా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు పరుగెత్తుకొచ్చి తన భక్తుడు కోరిన దాన్ని కాదనకుండా లేదనకుండా ఇస్తాడు. అందుకే అతడు భోళాశంకరుడు, అశుతోషుడు అని లోక విఖ్యాతి పొందాడు. దిక్కులే వస్త్రాలుగా కలిగిన వాడు కూడా భక్తులకు అంతులైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు కాబట్టి అతడు దిగ్వసుడు అని పేరు పొందాడు. శ్మశానవాసి అయినప్పటికీ త్రైలోక్యాధిపతిగా పూజించబడతాడు. యోగిరాజాదిరాజు
యోగిరాజాదిరాజు అవుతూ కూడా అర్ధనారీశ్వరుడయ్యాడు. సదా కామేశ్వరుడు అయినప్పటికీ కామును జయించిన 3 కన్నులు కలిగినటువంటి వాడు. జన్మలేనివాడైనప్పటికీ అనేక రూపాలలో అవతరించినటువంటి అజుడు గుణహీనుడగుతూ గుణాధ్యక్షుడు, అవ్యక్తుడైనటువంటి వ్యక్తస్వరూపుడు, సర్వకారణ కారణుడు అవుతూ అకారణుడు, అనంతరత్నరాశులకు అధిపతి అయినటువంటి భస్మ విభూషణుడు. అతడే ఈ చరాచర జగత్తుకి సంచాలకుడు. అతడే పరాత్పరుడు, ఈశ్వరుడు. ఆపదలు వచ్చి పడినప్పుడు సకల దేవతలు అతన్ని శరణు వేడుతాయి. బ్రహ్మ, విష్ణు మొదలైనటువంటి దేవతలు సైతం ఘోరమైనటువంటి తపస్సును చేసి అతని కృపాపాత్రుడు అవుతారు. అంధక, శుక్ర, దుందివి, మహీష, త్రిపుర, రావణ నివాతకచాది భక్తులు ఎంతమందో అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించి తిరిగి వాళ్ళంతమందిని సంహరించిన లయకర్త రుద్రుడు. భీతావహులైనటువంటి దేవతలంతమంది దీనంగా ప్రార్థించిన వెంటనే ప్రసన్నుడై ఆలాహల అనే విషం మింగి అమృతంలో ఆరగించాడు. అందుకోసమే శ్రీ శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో విహరిస్తూ అన్నారు. వాలం ఇక్కడ మనకి 31వ శ్లోకంలో రాశారు, ఓ భూతపతి నువ్వు పరోపకారుడు అని చాటి చెప్పడానికి ఒకే ఒక్క సంఘటన సరిపోతుంది కదయ్యా. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రమదనం చేయగా అతి భయంకరమైనటువంటి లోకాలన్నింటినీ తల్లడిల్ల చేస్తూ ఉంటే తాపాన్ని కలిగినటువంటి ఈ ఆలాహలాన్ని అనే విషయాన్ని పుట్టింది. అప్పుడు దాన్ని తాపాన్ని తట్టుకోలేక దేవతలంతమంది పలాయనం చిత్తగించి పరుగున నీ దగ్గరికి వచ్చి రక్షించమని ప్రార్థిస్తే వారి పలాయనం రోగానికి ఔషధము అన్నట్లుగా నువ్వు ఆ విషాన్ని అమాంతంగా నోట్లో వేసుకున్న. ఈ విధంగా భాగ్యంలో ఉన్నటువంటి స్థావర జంగమాల్ని రక్షించబడ్డాయి. కానీ నీ పొట్టలో కూడా భువనవ్రాతం ఉన్నది కదా, అందులోని చరాచర గణం ఉన్నది. అది మరి జగత్తుకు రక్షించడం ఎట్లా అని కాబోలు. నువ్వు ఆ ఆలాహలాను ఉదరంలోకి పోయేటట్లు మింగకుండా కంఠసీమలో నిలిపేసావు. అటు మింగక ఇటు కక్కక గొంతులో నిలపడం చేత నీ కుట్టుక మెడ దగ్గర నల్లగా ఉంది. స్వచ్ఛమైనటువంటి తెల్లని రంగు గల నీ శరీరం అదొక కళంకంగా చేరిపోయింది. అయితే వికారో అపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనీసహ అని పుష్పదంతాచార్యులు చెప్పినట్టు నైల్యం కూడా నీకు శోభావహమే అయింది. లోకాలు భయం తొలగించడంలో ఆసక్తి కలగ నీకు వికారం, కళంకం కూడా శ్లాఘనీయమే అయింది. నీకు కలిగినటువంటి నష్టం నువ్వు ఏమాత్రం లెక్కించకుండా బాహ్యాంధ్ర ప్రాణికోటిని రక్షించడానికి దీక్షాకంకణం కట్టుకున్న నువ్వు పరోపకార పరాయణత్వం చాటడానికి ఈ సంఘటన ఒక్కటి చాలు పరమేశ్వరా. అందుకే ఈనాటి నుంచి లోకంలో గరళకంఠుడివి, నీలకంఠుడివి అనే మరో 2 పేర్లు శివనామావళిలో చేరి ప్రశస్తాలయ్యాయి. ఇంతేకాదు సూర్యచంద్ర అగ్నుడు అతని నేత్రాలు, శిరస్సు, స్వర్గము, ఆకాశము, నాభి దిక్కులే చెవులు. అతని ముఖం నుంచి బ్రహ్మ మరియు బ్రహ్మలు ఉద్భవిస్తే ఇంద్రుడు, విష్ణువు మరియు కెత్రులు అతని బాహువుల నుండి ఉత్పన్నమైతే ఆయన ఉరువుల నుండి వైశ్యులు, పాదం నుండి శూద్రులు జన్మించారని శృతి వర్ణిస్తున్నది. అనేక దేవతలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, మనుష్యులు, రాక్షసులు మొదలైన వాళ్ళందరూ అతని అద్భుతమైనటువంటి కృపకు పాత్రులై అనంత ఐశ్వర్యానికి అధిపతులయ్యారు. ఇంకనూ తన యొక్క జ్ఞానము, తపస్సు, ఐశ్వర్యము, విభూతి, లీలాదుల చేత జగత్ కళ్యాణం చేత నిరంతరం నిమగ్నుడైన వాడు పరమశివుడు. అతనితో పరిసమానుడైనటువంటి దాత లేడు, వేరొక తపస్వి లేడు, జ్ఞాని లేడు, త్యాగి లేడు, వక్త లేడు, ఉపదేశ లేడు, ఐశ్వర్యశాలి లేడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నట్లు సదా సర్వదా సకల వస్తు సముదాయంతో పరిపూర్ణుడు, స్వాత్మారాముడు, పూర్ణకాముడైన నిత్య నిజ నివాస లీలా భూమి అయినటువంటి కైలాస లోక సౌందర్యం గూర్చి వర్ణించి అటు ఆదిశేషుడు, ఇటు శారదామాత వంటి వాళ్ళంతమంది అలసిపోతూ ఉంటారు. కాబట్టి పరమేశ్వర సరస్వతీ సముద్రాన్ని శిరాపాత్రగమ కాటుక కొండని అంటే శిరాగాను, కల్పవృక్షం తాలూకు కొమ్మను లేఖిగాను, భూమిని పత్రంగా చేసుకుని నీ గుణాల తాలూకు మహత్యం గురించి నిరంతరం సర్వకాలం ఎంత రాసినా కూడా మహిమలు పూర్తిగా తెలియజేయడం అసాధ్యం. ఎందుకంటే నీ కళ్యాణ గుణాలు అనంతం. శృతులన్నింటిలోని మహాదేవుడు, దేవదేవుడు, మహేశానుడు, అసుతోషుడు అని ఇత్యాది అంతులేని అనేక నామాలతో పిలువబడినవాడు అతడే పరతముడు, పరాత్మనుడు, పరమకామరుడు, పరమకారుణుడు. అట్టి సదాశివుని అడుగు కేందామరలకు అనంతకోటి నమోవాకములు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. తరువాయి భాగం మనం రేపు స్మరణం చేసుకుందాం. ఇవాళ శివపురాణంలో కొంతవరకు మాత్రమే మనం చెప్పుకున్నాం. తర్వాత రేపు సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాల గురించి రేపు మనం చెప్పుకుందాం.